పెద్దలారా, ముఖ్యంగా నా సోదరిమణులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరిమణులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన మన నియోజకవర్గ బాధ్యులు మన ప్రవీణ్ గారికి, అలాగే బీజేపీ సోదరులకి, మన మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి అలాగే గతంలో మీ సర్పంచ్ గా పనిచేసినటువంటి గరికన్ గారు, పిల్లలు చదువుకు వెళ్లే వాళ్ళు, ఏదైనా అవసరం ఉంటే మాయకోల్స్కి ఈ ఊరికి చాలా అభినవ సంబంధం. మాయకోల్స్ వెళ్లాలంటే ఆవేళ నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు మెటల్ రోడ్ వేస్తే మనం నేను శాసనసభ్యులు అయిన తర్వాత సిమెంట్ రోడ్ వేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆవేళ అక్కడ సిమెంట్ రోడ్లు ఇవ్వడం కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవ్వడం కానీ, లేకపోతే లారీలు గుమ్మి పోతే 5 సంవత్సరాలకి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని ఆలోచించడానికి ఎవరికి ఓటేస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది, ఎవరికి ఓటేస్తే మనం వెళ్ళి కష్టంగా చెప్పుకోగలమనే విషయాన్ని కలిపి మీరంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది ఏదో మనం బెండకాయలు కొంటే బెండకాయలు ఇరిసి ప్రతి బెండకాయ ఇరిసి చూస్తాం, రోజు ముదిరిపోతే ఏదైపోయింది. అలాగే శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించినప్పుడు, ఈ దేశ ప్రధాని నిర్ణయించినప్పుడు మరి ఏ పార్టీ ఏమిటి అని ఆలోచించవలసిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తారు. ఆలోచించాలి. అలాగే మన గ్రామాల్లో ఏ వీధి సిమెంట్ రోడ్ అడిగినా తెలుగుదేశం పార్టీ అని చెప్తుంది. మన ప్రెసిడెంట్ చాలా మాకు ఇవ్వలేదు, కానీ నేను ఎక్కడ ఆటంకం లేకుండా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూనే ఉన్నాను. అలాగే వాటర్ ట్యాంక్ ఇచ్చాను. అలాగే మీ అమ్మవారి గుడికి వెళ్ళాలని వెళ్ళలేదు, ఒకసారి మీరు ఆలోచించాలి. అది తెలుగు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. అలాగే మన ర్యాంప్ వరకు కరెంట్ లైన్ కలిపి వేసిన విషయాన్ని కలిపి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఒక అభివృద్ధి ఒక ఏదైతే మన గురించి వద్దాం, మన పరిస్థితి అయ్యా నాకు రోడ్డు వేసినా నాకు ఇంటి పెడతా, లేకపోతే కరెంట్ మనం ఆలోచించాలి. మన పిల్లల చదువుల గురించి ఎవరు ఆశించాలు ఇవాళ ఖర్చు పెట్టే పరిస్థితి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే పేద కుటుంబాలు చాలా దూరంగా ఈ రాష్ట్రానికి కలిపి మరి నేనేదో బటన్ నొక్కాను అని చెప్పి స్వతంత్రం వచ్చిన నుంచి 3,50,000 కోట్లు అప్పుడుంటే మనకు 10 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాలనే ఈ దుర్మార్గుడు మనకు తాకట్టు పెట్టి ఒప్పాడాడు. మనకు తాకట్టు పెట్టింటే మన కలెక్టర్ ఆఫీసులు, మన స్కూలు అన్ని తాకట్టు పెట్టాడు. అవి చాలా అని తాగుతూనే ఉంటారు. తాగిన వాళ్ళ నుంచి వచ్చిన ఆదాయం మీకు అప్పుగా తాగిన వాళ్ళని కలిపి అప్పు పడిసి పెట్టి తీసుకుంటారు. ఈ దేశ చరిత్రలో లేవలేరు ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరి అన్ని పెట్టేస్తారు. అన్ని విషయాలు మనం ఆలోచించిన అవసరం ఉందని స్వాధీనంగా తెలియజేస్తూ మరి రాబోయే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ మనకి ఈవేళ బీజేపీ సహకారం కావాలి. ఈ ఏదైతే దివాళా తీసిన రాష్ట్రం ఉందో అలా ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సహాయం కావాలని ఈవేళ బీజేపీలో మనం ముందుకు సాగుతున్నాం. బాబు ఒకసారి బాబు లాభం మార్పు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇవాళ ఒక స్వచ్ఛమైన నాయకుడిగా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఒక అనుభవజ్ఞుడు, ఒక ఆవేశం ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నాకు 43 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నాయి. అంటే గౌతమ లక్ష్యం నుంచి నేను రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి తిరిగాను. ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితి చూసి బాధపడిన ఇవాళ ఊరి పంట ఏదో పండిస్తే అవి ఎప్పుడు తీసుకెళ్తారు తెలియదు. కళ్ళల్లోనో, రోడ్లలోనో, కాకపోతే పొలాల్లోనో మరి ఎన్నో దాని ఉండదో తెలియదు. అది పండించిన పంట అమ్ముకోవడానికి లేదు. అంటే ఆయన నచ్చిన మిల్లు కావడానికి లేదు. ఎక్కడో మిల్లేశాడు, టక్కల దగ్గర, కోటబొమ్మ దగ్గర, మేకవరం దగ్గర మిల్లుకి ఇస్తే అక్కడ తీసుకెళ్తే 5 కేజీలు ఇస్తావా, 7 కేజీలు ఇస్తావా బొగ్గు. ఇది పరిస్థితి. మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర సకాలంగా అందడం లేదు. సకాలంలో డబ్బులైనా పంట వస్తుంది, నా డబ్బులు ఉంటాయంటే అది అందిన పరిస్థితి రాష్ట్రంలో లేదంటే ఒకసారి ఆలోచించాలి. ఆవేళ పరిస్థితులు ఇవాళ పరిస్థితులు బ్యారేజ్ చేసుకోవాలి. రైతాంగానికి కలిపి చెప్తున్నాను, ఆవేళ పేదవాళ్ళు ఆలోచించవలసిన విషయాలు ఈ విషయాలను తెలియజేస్తూ మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేసి మీ గురించి కొన్ని విషయాలు చెప్పమన్నారు. మామూలు కాదు, ప్రమాణం చేసి ఒకటి ఎంతమంది మహిళలు అంటే ఆడవాళ్ళు ఎంతమంది ఇంట్లో ఉండే అత్తకోడలు ఉండొచ్చు, ఆడపడుచులు 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అందరు మహిళలకి 18 సంవత్సరాల దాకా మహిళలకి అందరికీ నెలకి 1,500 రూపాయలు చొప్పున ఈ అకౌంట్ లో వేస్తారని మనం రాయలేదు. ఎవరింట్లో ఉన్నాం. 3వ సంవత్సరం వచ్చినప్పటికి 14,000 చేసినట్టు, 4వ సంవత్సరం వచ్చినట్టు 13,000 చేసినట్టు, 5వ సంవత్సరం ఇవాళ అకౌంట్ లో వేయలేదు. అది అమ్మఒడి. అలా కాకుండా ఎంత బిడ్డలు చదువుకున్నారుంటే
అంతమంది బిడ్డల చదువులకి తల్లి అకౌంట్ లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు చొప్పున ఎందరో ముగ్గురు అకౌంట్ లో వేస్తామని కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు చెప్పమని చెప్పారు. సారీ. అలాగే ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేయమన్నారు. మా సోదరిమణులు కళ్ళు జబ్బులు వస్తున్నాయి, ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయి, కలిపి ఆకాశానికి వెళ్ళిపోయింది కాబట్టి కుటుంబాన్ని ఇవాళ మొన్న పండగ ముందు 3,000 చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాం. అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఈ నెల మే, ఏప్రిల్, మే, జూన్, జూలైలో మన ప్రభుత్వం వస్తే ఈ 3 నెలలు 3,000, ఆ నెల 4,000, 7,000 మీకు ఎవరు జరుగుతారని తెలియజేస్తూ ఇంకొక శుభవార్త తెలియజేస్తున్నాడు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కొంతమంది ఏమో పట్టణాలు ఇద్దరు పనులు దొరుకుతాయని వలసొస్తారు. వల్ల 10 నెలలు రాలేదు. వస్తే 6 ఛార్జీలకో ట్రైన్ ఛార్జీలకో బస్ ఛార్జీలు అయిపోయి మరి 6 నెలల రాకపోతే పెన్షన్ లేదంట. అలా కాకుండా 3 నెలలు ఇప్పుడు వచ్చి వాడు తీసుకున్నా ఎంతవరకు మరి ఈ కార్యక్రమాలని మీరు అర్థం చేసుకోండి. మీ పనికి భాగం చింతించండి. మీ ఒట్టూరులో తిరిగిన ఏముంటుందో చెప్పండి. కానీ తిరగాలి కాబట్టి ఒట్టూరులో తిరుగుతాను. మీరందరూ నేను చెప్పినవి ఆలోచించండి. మనందరూ ఆయుష్ కలిపి భగవంతుడు అతనికి ఇవ్వాలి. కారణం ఈ రాష్ట్రంలో దేశంలోనే ఓ 10 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఉత్తమమైన పార్లమెంట్ సభ్యుడు మన రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు మాటలు చూసి తల తిప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే ఈ రాష్ట్ర సమస్యల మీద కలమించి చట్టిన ఏకైక వీరుడు మన రామ్మోహన్ నాయుడు. ఇవాళ వచ్చిన 3 పోటీ చేస్తున్నాడు. మెజార్టీతో గెలిపించాలి. అలాగే మీ రమణమూర్తి నాకే ద్వారాలు తలుపులు కలిపి మీకు వ్యాపారం నాకు అవసరం ఉంది, నాకు ఈ సంవత్సరం స్పందించే వ్యక్తి నా అధికారం. మీరు ఎంత కోసం అలాగే సుగుణమ్మ కలిపి మీరు వస్తే ఏమయ్యే బాగున్నారంటే తప్పించి టీయో మధ్యకి ఇచ్చి పంపిస్తుంది. ఏదో నాకు అవసరం ఉంటే పెళ్లిగా పోయేది. కానీ మీ రాజకీయాల్లోనే కుటుంబ సభ్యులు జోక్యం లేదు. నీట్ గా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. మనకు అవకాశం ఇవ్వండి. ఇవాళ మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలి. ఇంటింటికి తాగునీరు అందించాలి, సాగునీరు అందించాలి, యువతకు ఆదుకోవాలి, మహిళలకు ఆదుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే మోడీ నాయకత్వం రావాలని మీ అందరికి ప్రార్థిస్తూ మీరందరూ వెయ్యండి. కానీ మీరు వచ్చి ఇవన్నీ విన్నందుకు మరొకసారి మీ అందరికీ నా తరఫున, మా టీం తరఫున, జనసేన, బీజేపీ, మా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా మర్చిపోకండి, మే 13 జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేసి మా అందరికి గెలిపిస్తారని మీ అందరికీ ప్రాధాన్యంగా ఓటు అడుగుతూ మరి మీరు సెలవు తీసుకుంటారని. జై తెలుగుదేశం.